హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనము డైలీ కరెంట్ ఈవెంట్స్లో భాగంగా డిసెంబర్ 7కి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి గిన్నీస్ రికార్డు సాధించిన నాగపూర్ మెట్రో అని చెప్పేసి ఈరోజు వార్తల్లో చూడడం జరిగిందండి. సో మనకి నాగపూర్ మెట్రో అనేది ఎందుకు గిన్నీస్ రికార్డు సాధించింది అంటే, ఇది మహారాష్ట్రలోని నాగపూర్ మెట్రో ట్రైన్ అనేది 3.14 కిలోమీటర్లకు సంబంధించి డబుల్ డేకర్ వయాడాక్ట్ మెట్రో అని చెప్పేసి అంటామండి మనకి. సో ఇక్కడ మనం చూసినట్లయితే డబుల్ డేకర్ వయాడాక్ట్ మెట్రో అని చెప్పేసి ప్రపంచంలోని అత్యంత పొడవైన నిర్మాణంగా గుర్తించారు అని చెప్పేసి, అందువల్ల ఇది గిన్నీస్ రికార్డులోకి ఎక్కిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు ఏంటి పక్కకి డబుల్ డేకర్ వయాడాక్ట్ అంటే, మన ఒకసారి అనేది ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఈ యొక్క మెట్రో అనేది ఒక 3 లేయర్స్తో ఉంటుందండి. సో మనకి ఫస్ట్ లేయర్లో మనం ఇక్కడ మీరు ఫోటోలో చూసినట్లయితే ఫస్ట్ లేయర్లో మనకి మెట్రో ట్రైన్ ఉంటుంది. సెకండ్ లేయర్లో మనకి హైవేస్ ఉంటాయండి. అంటే హైవేస్లో ఇక్కడ మనకి ఏవైతే వెహికల్స్ ఉంటాయో ఇది సెకండ్ లేయర్లో ఉంటుంది. సో థర్డ్ లేయర్ కింద అనేది అండర్ గ్రౌండ్ అనేది ఒకటి ఉంటుందండి. సో ఇవి ఎక్స్టెంట్ అయిపోయి అంటే బయటికి రావడానికి కింద ఇక చిన్న ఒకటి గ్రౌండ్ కూడా ఉంటుందని చెప్పేసి అన్నారు. సో ఇది 3 లేయర్స్తో దీన్ని నిర్మించారు అని చెప్పేసి, దీని యొక్క పొడవు వచ్చేసరికి దగ్గరగా 3.14 కిలోమీటర్లు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆసియాలోని అతిపెద్ద నిర్మాణంగా గుర్తింపు పొందిందని చెప్పేసి ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చిందని మనం గుర్తుంచుకోవాలి. అదేంటంటే మనకి డబుల్ డేకర్ వయాడాక్ట్ మెట్రో రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది కదా, అది ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. దట్ ఈజ్ మన నాగపూర్ మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. లేదా దాని పొడవెంత అని అడుగుతాడు, 3.14 కిలోమీటర్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అని చెప్పేసి చెప్పొచ్చు. అదేవిధంగా ఈ యొక్క రోడ్డు పైన మనకి ఫ్లైఓవర్స్ ఇక 3 లేయర్స్ అండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం ఇంకొంచెం మెట్రో గురించి తెలుసుకోవాలంటే, మనకు మొత్తం ఇండియాలో 15 సిటీస్లో అంటే 15 సిటీస్లో మొత్తం మెట్రో సేవలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. పెద్ద పెద్ద నగరాలలో అంటే ప్రజెంట్ ఇప్పుడు యాక్టివ్లో ఉన్నాయండి. ప్రపోజల్స్లో చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడు మాత్రము 15 ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనము మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ శ్రీధరన్ అని చెప్పేసి అతను పిలుస్తామండి. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారంటే మనం ఈ శ్రీధరన్ అని చెప్పేసి అంటాము. అతను కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకి ఫస్ట్ మెట్రో నెట్వర్క్ ఇన్ ఇండియా అంటే ఏంటి అంటే మనము కోల్కతా అని చెప్పేసి చెప్పుకోవాలండి. మనకి ఫస్ట్ అనేది కోల్కతా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అది మనకి 1984లో అప్పుడే స్టార్ట్ చేస్తారండి కోల్కతా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. కోల్కతా అనేది ఫస్ట్. అదేవిధంగా లార్జెస్ట్ మెట్రో సిస్టమ్ ఇన్ ఇండియా అయితే మనము ఢిల్లీ అని చెప్పేసి చెప్పవచ్చు. దగ్గరగా 348 కిలోమీటర్లు మనము ఢిల్లీ మెట్రోలు చెప్పేసి అని చెప్పొచ్చు. అదేవిధంగా మరి స్మాలెస్ట్ వచ్చేసరికి మనకి స్మాలెస్ట్ కూడా ఉంటుందండి. మనకి స్మాలెస్ట్ వచ్చేసరికి కాన్పూర్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి కాన్పూర్ అని చెప్పేసి దగ్గరగా 8.7 కిలోమీటర్ల దాకా ఉంటుందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ శ్రీధరన్ అంటాము. అదేవిధంగా ఫస్ట్ మెట్రో నెట్వర్క్ ఇన్ ఇండియా కోల్కతా 1984. అదేవిధంగా లార్జెస్ట్ మెట్రో ట్రైన్ సిస్టమ్ అయితే మనం ఢిల్లీ చెప్పుకోవచ్చు, 348 కిలోమీటర్ల దాకా ఉంటుంది. సో స్మాలెస్ట్ అయితే మాత్రం కాన్పూర్ అని చెప్పేసి 8.7 కిలోమీటర్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి రీసెంట్గా మనకి వెస్ట్ బెంగాల్లోనే హుగ్లీ రివర్ ఆ ప్రాంతంలోనే అండర్ టన్నెల్ మెట్రో అని చెప్పేసి ఒకటి కన్స్ట్రక్షన్ చేయబడుతున్నారండి. సో మనకి ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో రైల్ టన్నెల్ ఎక్కడ అంటే మనం వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ కోల్కతా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. రేపు 2023 జూన్ నాటి కంప్లీట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో ఈ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. మెట్రో సిస్టమ్ అనే యొక్క కరెంట్ ఈవెంట్స్లో భాగంగా స్టాటిక్ పార్ట్లో అడిగితే ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి భారత వృద్ధి రేటు అప్గ్రేడ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనకి ఏదైతే మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత గ్రోత్ ఉండబోతుంది, మన జీడిపి గ్రోత్ ఎంత ఉండబోతుంది అని చెప్పేసి కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కొన్ని ప్రొడక్షన్ చేస్తూ ఉంటాయండి. ఆ ప్రొడక్షన్ అనేది వరల్డ్ బ్యాంక్ ప్రకారం అనేది 6.5గా ఉంది అని చెప్పి చెప్తున్నారు. లాస్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఆ 6.5 కాస్త 6.9గా చేశారు, శాతానికి పెంచారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంతకుముందు మనకి ప్రీవియస్లో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ప్రపంచ బ్యాంక్ ఉంటుంది, అది 6.5% ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఈ రోజు వచ్చేసి మనకి అదే 6.5 కాస్త 6.9గా ఉండొచ్చు అని చేసి ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారండి. సో మనకి 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను
గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఏదైనా ప్రిలిమినరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాలి అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్షన్ వాళ్ళ ప్రకారం ఎంత ఉంటుంది, లేదా IMF ప్రకారం ఎంత ఉంటుంది, లేదా క్రిసిల్ ప్రకారం ఎంత ఉంటుంది, లేకపోతే నమూరా ప్రకారం ఎంత ఉంటుంది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. సో మనం కనీసము ఒక 4-5 ఆర్గనైజేషన్స్ ప్రొడక్షన్స్ ఎంత ఉన్నాయని తెలుసుకోవడం వెళ్తే మంచిదండి, అంటే తెలుసుకుని ఎగ్జామ్కి వెళ్తే మంచిది. సో వరల్డ్ బ్యాంక్ ప్రకారం అయితే మాత్రం అట్ ప్రజెంట్ అయితే మనము 6.9 అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా IMF అని చెప్పేసి ఉంటుందండి. IMF మీ అందరికి ఐడియానే ఉంటుంది. IMF అని చెప్పేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి 6.8%గా ప్రొడక్ట్ చేశారు. అదేవిధంగా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం వాళ్ళ ప్రొడక్షన్ వచ్చేసరికి 7%గా ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ADB అని చెప్పేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పి మలేరియా ఫిలిప్పీన్లో ఉంటుంది, అది కూడా 7% చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా క్రిసిల్ అని చెప్పేసి ఒక రేటింగ్ ఏజెన్సీ ఉంటుందండి. సో వాళ్ళ ప్రకారం అయితే మాత్రము 7.3గా ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి IMF అనేది ఎక్కువగా ఇప్పుడు 6.9గా ఉందని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్స్ వెళ్ళేటప్పుడు ఒకసారి ప్రొడక్షన్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫర్టిలైజర్ సబ్సిడీ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 23 మే రైజ్ టు 2.3 to 2.5 lakh crores అని చెప్పి చెప్తా ఉన్నారు. మనకి ఏదైతే ఎరువుల మీద ఇచ్చే యొక్క సబ్సిడీ ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఈ ఫినాన్షియల్ ఇయర్లో 2.3 నుంచి 2.5 lakhs వరకు ఇస్తామని చెప్పేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. సో మనకి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఫర్టిలైజర్స్ మీద ఎక్కువగా భారం అవుతుందని చెప్పేసి వాటి యొక్క సబ్సిడీని తగ్గించాలని చెప్పేసి ప్రజలందరినీ న్యాచురల్ ఫార్మింగ్ వైపు మళ్లించాలనే ఉద్దేశంతో నిర్మలా సీతారామన్ గారు మన బడ్జెట్లో చెప్పడం జరిగిందండి. ఏవైతే ఈ గంగా నది పరివాహక ప్రాంతాలు ఉంటాయో ఆ పరివాహక ప్రాంతాలు, ఆ గంగా నది నుంచి ఒక 5 కిలోమీటర్ల సరౌండింగ్స్లో అండి, ఏదైతే 5 కిలోమీటర్స్ సరౌండింగ్లో మేము న్యాచురల్ ఫార్మింగ్కే మనకు ప్రాధాన్యం ఇస్తాము, అక్కడ ఎటువంటి రసాయనికలకు సంబంధించినటువంటి పెస్టిసైడ్ కానీ ఇలాంటివి వాడకూడదు 5 కిలోమీటర్ల పరిధిలో అని చెప్పేసి పైలట్ బేసిస్ మీద అక్కడ ట్రైల్గా వేశారండి. ఈ గంగా పరివాహక ప్రాంతంలో 5 కిలోమీటర్ల దూరంలో ఎటువంటి రసాయనాలకు సంబంధించినటువంటి ఫార్మింగ్ చేయకూడదు, అంచనా మొత్తము న్యాచురల్ ఫార్మింగే ఉండాలి అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మీ యొక్క ఎవరైతే మనకి ఫర్టిలైజర్ మినిస్ట్రీ వాళ్ళు ఉన్నారో నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ మేము ఒక స్కీమ్ తీసుకొస్తాము. ఆ స్కీమ్ ద్వారా దగ్గరగా 1.5 లక్షల కోట్ల సబ్సిడీ భారం అనేది మాకు తగ్గిపోతుంది, ప్రజల్ని ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ వైపు మళ్ళిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అది ఎట్లా ఉంటే మనం ఇక్కడ వార్తల్లోకి ఎందుకు వచ్చంటే ఈ ఫినాన్షియల్ ఇయర్లో మనకి 2.3 నుంచి 2.5 lakh crores సబ్సిడీ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మనకి ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్లో మాత్రం మనకి దగ్గరగా 1.62 lakh crores అనేది సబ్సిడీకి ఇవ్వడం జరిగిందండి. మనకి ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్లో 21 నుంచి అంటే సో 2020 నుంచి 2021 ఈ ఫినాన్షియల్ ఇయర్లో 1.6 lakh crores సబ్సిడీ ఇస్తామన్నారు. సో ఈ ఫినాన్షియల్ ఇయర్లో 2022-23లో మాత్రం దగ్గర మనకి 2.3 నుంచి 2.5 లక్షల కోట్ల సబ్సిడీ మేము ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది కరెంట్ ఈవెంట్స్లో ఉందండి. ఇంకా మనం చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ని తీసుకురాబోతుందని చెప్పాం కదా న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి. సో దానికే PM ప్రణమ్ అనే ఒక స్కీమ్ పేరు పెట్టారండి. అంటే ఇంకా తీసుకురాలేదు, బట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇది ప్రపోజల్లో అయితే ఉంది. PM ప్రణమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉందండి. సో మన ప్రధానమంత్రి ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో అబ్రివేషన్ తెలుసుకోవాలి. ప్రధానమంత్రి ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాము. సో ఈ స్కీమ్ని తీసుకొస్తాము. ఈ స్కీమ్ ద్వారా మేము న్యాచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహిస్తాము. దానివల్ల 1.5 లక్షల కోట్ల సబ్సిడీ కూడా మాకు గవర్నమెంట్కి తగ్గుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. అదేవిధంగా మన ఇండియా అనేది ఫర్టిలైజర్ ప్రొడక్షన్లో 4th ప్లేస్ ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 4వ స్థానంలో ఉందండి. ఇండియా అనేది ఫర్టిలైజర్స్ ప్రొడక్షన్లో 4వ స్థానంలో ఉంది. ఎక్కువగా ఫర్టిలైజర్ని ఏ స్టేట్ ప్రొడ్యూస్ చేస్తుందంటే ఫస్ట్ ప్లేసు కంట్రీ అయితే మాత్రం 4వ కంట్రీ అండి. స్టేట్ విషయానికి చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేట్ వచ్చేసరికి మహారాష్ట్ర అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఫర్టిలైజర్లో. సో ఫర్టిలైజర్ యొక్క ప్రొడక్షన్లో ఇండియా అనేది 4వ స్థానంలో ఉంది. సో ఆ 4వ స్థానంలో కూడా స్టేట్ ప్రకారం తీసుకున్నట్లయితే ఫస్ట్ స్టేట్ అనేది మహారాష్ట్ర ఉంది, సెకండ్ అనేది ఉత్తరప్రదేశ్ ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఈ యొక్క స్కీమ్ అనేది నెక్స్ట్ ఇయర్ రాబోతుందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో దాంట్లో భాగంగా ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే ఈ ఫినాన్షియల్ ఇయర్లో మనకి 2.3 నుంచి 2.5 lakh crores సబ్సిడీ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే
ఇండోనేషియా అప్రూవ్స్ ద బ్యాన్ ఆన్ ద సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజెస్ అని చెప్తా ఉన్నారు. సో మనకి రీసెంట్గా మనకి ఈరోజు నిన్న జరిగిన విషయం ఏంటంటే మనకి ఇండోనేషియాలో ఎవరైతే సేమ్ సెక్స్ అంటే మనకి లెస్బియన్స్ కానివ్వండి, గేస్ కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు మ్యారేజెస్ అనేవి అక్కడ గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసిందండి. అది తప్పు అని చెప్పి చెప్తా ఉంది. ఎవరైతే ఈ చట్టాలను ఉల్లంఘిస్తారో వాళ్ళకి మాత్రం 1 year జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి, ఆ చట్టాలను లేదు సేమ్ మ్యారేజెస్ చేసుకుంటే మనకి 1 year చేస్తామని చెప్పేసి, అదేవిధంగా ఎవరైనా సహజీవనం చేస్తే మాత్రం జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి నిన్న రావడం జరిగిందండి. అదేవిధంగా మనం ఒక 2 days బ్యాక్ వెళ్ళినట్టయితే మనం లాస్ట్ వీడియోలో కూడా మనం సింగపూర్ కంట్రీ గురించి చెప్పుకున్నామండి. సో సింగపూర్ కంట్రీలోనేమో లీగలైజేషన్ చేశారండి దీనికి సంబంధించి. అంటే సేమ్ సెక్స్ అంటే గేస్ కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, లెస్బియన్స్ కానివ్వండి పెళ్లి చేసుకోవచ్చు అక్కడ చట్టబద్ధం అని చెప్పేసి మనం ఒక 2 days లేదా 3 days వీడియోలో చెప్పడం జరిగింది, కరెంట్ ఈవెంట్లో రావడం జరిగింది. అది సింగపూర్ కంట్రీ అండి. అయితే మాత్రం ఇండోనేషియా దానికి పూర్తిగా ఆపోజిట్ అండి. దానికి వచ్చేసరికి ఇండోనేషియా అనేది చేసుకోకూడదు అని చెప్పేసి చెప్పింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఈ రెండు బాగా గుర్తుంచుకోవాలండి. ఒకటేమో అపోజ్ చేసింది, ఒకటేమో ఓకే చేసిందండి. ఇవి గుర్తుంచుకోవాలి. సింగపూర్ అయితేనేమో ఓకే ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి లీగల్ చట్టం ఉంది అని చెప్పేసి చేసుకోవచ్చు అని చెప్పింది సింగపూర్ వాళ్ళు. ఇది వచ్చేసరికి మనకి ఇండోనేషియా వచ్చేసరికి మనకి అలా తప్పు, అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తా ఉంది. ఈ రెండు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఎల్జీబీటీక్యూ అని చెప్పేసి ఒక టర్మ్ వస్తుందండి. ఎల్జీబీటీక్యూ అని చెప్పేసి ఒక టర్మ్ ఉంటుంది. ఈ టర్మ్ యొక్క అబ్రివేషన్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. వీళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ చట్టం అనేది ఏదైతే లెస్బియన్ అని, గేస్ అని, ఓకేనా, బైసెక్సువల్ అని చెప్పేసి, టీ అని చెప్పి ట్రాన్స్జెండర్ అని చెప్పేసి, క్వీర్ అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారు. సో వీటి ప్రకారం కూడా తప్పు అని చెప్పేసి వీళ్ళు కూడా ఈ రూల్ వర్తిస్తుంది, అలా చేసుకోకూడదు అని చెప్పేసి ఇండోనేషియా గవర్నమెంట్ ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు కూడా పాస్ అవడం జరిగింది. అదేవిధంగా మనకి ఇండోనేషియా గురించి చెప్పగానే మనకి రీసెంట్గా ఇండోనేషియా గురించి ఇంకొక వార్తల్లో కూడా రావాల్సి, ఇండోనేషియాలో మనకి ఫుట్బాల్ స్టేడియంలో అక్కడ ఉండే ఫుట్బాల్ స్టేడియంలో తొక్కిసలాట జరిగి దగ్గరగా 100+ మెంబర్స్ చనిపోయారు. 100 నుంచి 120, 130 దాకా చనిపోవడం జరిగిందండి. కంజురుహాన్ ఫెస్టివల్ అని చెప్పేసి మనకి వార్తల్లోకి వచ్చింది. కంజురుహాన్ ఫుట్బాల్ స్టేడియం అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి. సో అది అక్కడ తొక్కిసలాట జరిగి ఇండోనేషియాలో చనిపోయారు. అదేవిధంగా ఈ యొక్క బైసెక్సువల్ కానివ్వండి ఇలాంటి వాటిని చట్ట విరుద్ధం అని చెప్పేసి కూడా ఇండోనేషియా గవర్నమెంట్ డిక్లేర్ చేసిందని గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి భారత చెస్ 77వ గ్రాండ్ మాస్టర్గా ఆదిత్య అని చెప్పేసి రావడం జరిగిందండి. ఈరోజు కరెంట్ ఈవెంట్లో భాగంగా ఇది వార్తల్లో ఉన్నది. సో ఈ యొక్క ఆదిత్య అనే అతను భారత్లోని ముంబై రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి చెప్తున్నారు. మనకి జిఎం అంటే గ్రాండ్ మాస్టర్ అంటాము. సో ఇది ఒక చెస్ ప్లేయర్లో ఇచ్చే ఒక హోదా అండి. ఇది ఒక ర్యాంక్గా పరిగణించవచ్చు, హైయెస్ట్ గ్రేడ్ ఇన్ చెస్ గేమ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు 77 మంది ఆ హోదాను అందుకున్నారని చెప్పేసి దాని మీనింగ్. సో మనకి 76గా ఒక ఆయన ఉన్నారండి, ఆనంద్ ప్రణవ్ అని చెప్పేసి ఒక అతను ఉన్నారు. సో అతను వచ్చేసరికి కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకి సంబంధించిన వ్యక్తి. సో ఆనంద్ అని చెప్పేసి మనకి 76 ఇతను వచ్చేసరికి మనకి ఆదిత్య అని చెప్పేసి ముంబై రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి 77వ వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ఇండియా అయితే మాత్రము మనము తమిళనాడుకి సంబంధించినటువంటి చెస్ ప్లేయర్ ఒక ఆయన ఉంటాడండి. సో విశ్వనాథన్ ఆనందన్ అని చెప్పేసి 1988లో అతను ఆ హోదా అందుకోవడం జరిగింది. 1988లో దగ్గరగా 14 సంవత్సరాలకే జిఎం హోదా అందుకోవడం జరిగింది. విశ్వనాథన్ ఆనంద్ అని చెప్పేసి చెప్తాము. సో ఆ విశ్వనాథన్ ఆనంద్నే మనకి ఫస్ట్ ఖేల్ రత్న అవార్డు కూడా ఫస్ట్ అతనే తీసుకున్నారండి, ఖేల్ రత్న అవార్డు. అదే మన ఖేల్ రత్న అవార్డు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరు మార్చడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పేరు మార్చారు. సో ఆ అవార్డును కూడా ఫస్ట్ ఎవరు తీసుకున్నారు అంటే మనకి విశ్వనాథన్ ఆనంద్ అని చెప్పేసి చెస్ ప్లేయర్. అతనే ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ అంటే జిఎం అని చెప్పేసి అంటాం కదండి. ఆ జిఎం ఫస్ట్ ఇండియా నుంచి అతనే 1988లో తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చేసరికి మనకి భారత చెస్ గ్రాండ్ మాస్టర్గా ఆదిత్య అని చెప్పేసి, సో మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇతను 77వ గ్రాండ్ మాస్టర్ అని గుర్తుంచుకోవాలి. సో 76 అయితే మాత్రము ఆనంద్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, ప్రణవ్ ఆనంద్ అని చేసి గుర్తుంచుకోవాలి. హీ బిలాంగ్స్ టు కర్ణాటక అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ సంజీవనిలో ఏపీ టాప్ అని చెప్పి చెప్తున్నారండి. సో ఈ సంజీవనిలో ఏపీ టాప్ అని చెప్పి చెప్తున్నారు. ఏదైతే మనకి ఉచిత మెడికల్ సంబంధించి సర్వీసెస్ ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెల్త్ బాగోపోతే మనం టెలిమెడిసిన్ అని చెప్పేసి అంటామంటే, సో మనం ఫోన్ చేస్తే మనము ఆన్లైన్లో సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో ఏం మెడిసిన్ వాడచ్చు, ఎలా వాడాలి, ఏంటి, మనకి ఏమైనా డిసీజ్ ఉంటే ఎలా, అంటే మనం ఫిజికల్గా మన కోవిడ్ సిచ్యువేషన్లో హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఆ టైంలోనే మనకు ఈ సంజీవని అని చెప్పేసి మనకి ఒక ఉచిత డిస్పెన్సరీ సర్వీస్ అనేది 2020లో ప్రారంభించడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా ఎక్కువగా ఈ టెలిమెడిసిన్ సర్వీసెస్ను ఆంధ్రప్రదేశ్ అనేది బాగా ఉపయోగించుకుందని చెప్పేసి
సో ఆ తర్వాత స్థానాల్లో మనకి ఎక్కువగా కాల్స్ అంటే ఎక్కువగా కాలర్స్తో తొలి స్థానంలో ఉందని చెప్పేసి, అదేవిధంగా తర్వాత స్థానాల్లో వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక అని చెప్పేసి ఇవి ఉన్నాయని చెప్పేసి, నెక్స్ట్ తమిళ్ అని చెప్పేసి, తర్వాత మహారాష్ట్ర అనేవి ఇవి బాగా యూజ్ చేసుకున్నాయని చెప్పేసి ఓవరాల్గా ఈరోజు న్యూస్ రావడం జరిగింది కరెంట్ ఈవెంట్లో భాగంగా. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని నుంచి ఎలా బిట్ అడగొచ్చు అంటే మనకి రీసెంట్గా ఈ సంజీవని అనే పోర్టల్ని ఏ స్టేట్లో ఎక్కువగా యూజ్ చేసుకున్నారు అంటే కాల్ చేసి ఎక్కువగా సర్వీస్ను ఉపయోగించుకున్నారు అని చెప్పేసి అడుగుతాడు. దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత స్థానాల్లో వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు ఉన్నాయని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్గా అయితే ఎన్ని కాల్స్ అని అడగర్లే కానీ దగ్గరగా 2,82,04,200 అట్లా ఏమి ఈ ఫిగర్ అయితే అవసరం లేదులే కానీ జస్ట్ స్టేట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చిరుధాన్యాల సంవత్సరం ప్రారంభం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి కరెంట్ ఈవెంట్లో భాగంగా. సో మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పేసి కూడా అంటాము. సో ఇది 2023 నిన్నటి నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది అని చెప్పేసి మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేవాళ్ళు ఇటలీ రోమ్లో ఉంటుందండి దీని ప్రధాన కేంద్రాలయం. సో వాళ్ళు చెప్తా ఉన్నారు. సో నిన్నటి నుంచి ఇది అమల్లోకి వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది భారత కృషి ఫలితంగానే ఇది వచ్చిందని చెప్పేసి దాని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తా ఉన్నారు. ఆయన పేరు క్యూ డాంగో అని చెప్పేసి చైనాకి సంబంధించిన వ్యక్తి ఆయన చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా ఇంకా చూసినట్లయితే ఈ యొక్క చిరుధాన్యాలు ఏంటంటే ఆహార భద్రతకు, ప్రోటీన్స్కి, ఆరోగ్యానికి బాగా ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ వాతావరణంలో అయినా సరే ఇవి మనకి ఇబ్బందికరంగా ఉండవని చెప్పేసి, మంచి హెల్త్ ఉంటుందని చెప్పేసి, ఇవి తీసుకోవడంలో ప్రోటీన్స్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయని చెప్పేసి, అనేక వ్యాధుల నుంచి మనము ఇవి కాపాడతాయని చెప్పేసి WHO వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దాంట్లో భాగంగా 2023 సంవత్సరాన్ని మనము చిరుధాన్యాల సంవత్సర దినంగా ప్రారంభించడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇంకా చూసినట్లయితే మనం ఈ చిరుధాన్యాల్లో మనం ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందనే పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. ఈ యొక్క ఏదైతే మిల్లెట్స్ ప్రొడక్షన్లో ఫస్ట్ కంట్రీ ఏంటి అంటే ఇండియా అనేది ఫస్ట్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి నైజీరియా అని గుర్తుంచుకోవాలి. థర్డ్ వన్ చైనా. టాప్ 3 కంట్రీస్ బాగా గుర్తుంచుకోవాలి. ఈ మిల్లెట్ ప్రొడక్షన్లో ఏవైతే ఈ చిరుధాన్యాలు ఉంటాయో వీటి ప్రొడక్షన్లో ఫస్ట్ అనేది ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత నైజీరియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ చైనా అనేది థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పండి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్. అదేవిధంగా ఇండియా అనేది ఇంకా దీంట్లోనే మలుకుందాం. మిల్క్ ప్రొడక్షన్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. జీడిపప్పులో ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత చిరుధాన్యాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. మన సెకండ్ ప్లేస్లో వరి కానివ్వండి, అదేవిధంగా వీట్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఇలాంటి వాటిలో ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉందని గుర్తుంచుకోవాలి. రీసెంట్గా ఇండియా అనేది షుగర్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చిందని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇది ఎందుకు వచ్చిందంటే మనకి అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవంగా 2023ని WHO డిక్లేర్ చేశారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దాంట్లో భాగంగా ఇది వచ్చిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము విదేశీ ఫండ్స్కు IDBI బ్యాంకు ధారాదత్తం అని చెప్పి చెప్తున్నారు. సో ఈ మీ అందరికీ తెలిసిందే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని దీన్ని ప్రైవేటైజేషన్ ఆల్రెడీ ప్రైవేట్ బ్యాంకే ప్రైవేటైజేషన్ చేయాలి. దాని షేర్ని ప్రజెంట్ LIC కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ దాని యొక్క షేర్ దగ్గరగా దీంట్లోనే 90% పైన దాకా ఉందండి. వీటి యొక్క షేర్స్ని దగ్గర వీటిని అమ్మాలని చెప్పేసి చూస్తున్నారు. ఏదైతే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో వాటిని బిడ్స్ ఆల్రెడీ పిలిచారండి. డిసెంబర్ 16తో ఆ బిడ్డింగ్ డేట్ అయిపోతుందన్నమాట. దాంట్లో భాగంగా ఆర్టికల్ రావడం జరిగింది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఏదైనా ఒక కొత్త బ్యాంకు పెట్టినప్పుడు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఎస్పెషల్లీ సో ఏదైతే ఉంటుందో మనకి విదేశీ మెజారిటీ వాటా ఉండకూడదు, అంటే విదేశీ ఫండ్స్ ఎక్కువగా ఉండకూడదు. కాకపోతే ఈ బ్యాంకు పెట్టి ఎప్పుడో అవుతుంది కదా, ఇప్పుడు బ్యాంక్ కాదు కదా, విదేశీ వాటా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ IDBI హెడ్ క్వార్టర్ ఎక్కడ, IDBI ఎప్పుడు ఫామ్ చేశారు, IDBI MD CEO ఎవరు, LICలో వాటా ఎంత ఉంది, ఎంత వాటాని అమ్మాలనుకుంటున్నారు, అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత వాటా ఉంది, ఎంత అమ్మాలనుకుంటున్నారు అనే పాయింట్స్ చదువుకుంటే సరిపోతుంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ముంబై, మహారాష్ట్రలో ఉంటుంది. 1964లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ముంబై, మహారాష్ట్ర 1964లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీని యొక్క MD అండ్ CEOగా మనకి రాకేష్ శర్మ అనే వ్యక్తి ఉన్నారండి. సో మనకి రాకేష్ శర్మ అని చెప్పేసి రాకేష్ శర్మ MD అండ్ CEOగా ఉన్నారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దీనికి వచ్చేసరికి ట్యాగ్ లైన్ వచ్చేసరికి మనకి బ్యాంకింగ్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. బ్యాంకింగ్ ఫర్ ఆల్ అనే ట్యాగ్ లైన్స్తో నడుస్తూ ఉంటుంది. సో ఈ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి హెడ్ క్వార్టర్ కానివ్వండి, ప్రజెంట్ షేర్ ఎంత ఉంది, ఎవరు ఏంటని చెప్పేసి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రైట్ రంజీ ట్రోఫీలో తొలిసారి మహిళా అంపైర్లు అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి ఏదైతే దేశవాళీయంగా గ్రూప్ A క్రికెట్ మ్యాచెస్ ఉంటాయో వాటిలో భాగంగా రంజీ ట్రోఫీస్ ప్రారంభమవుతుంది. ఈ రంజీ ట్రోఫీలో మనకి
3 మెంబర్స్ ఉమెన్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం చూసినట్లయితే వాళ్ళ పేర్లు ఏంటి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మనకి ఏదైతే ఇక రంజీ ట్రోఫీ అనేది క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వీళ్ళు ముగ్గురు పేర్లు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కొంచెం మనం వెళ్తే మనకి ఖతార్లో మనకి ఫిఫా కప్ జరుగుతుందండి ఫుట్బాల్కి సంబంధించి. అక్కడ కూడా ముగ్గురు అంపైర్లు లేడీస్ అంపైర్ పేర్లు ఇవ్వడం కూడా జరిగింది. ఆ పాయింట్లు గుర్తుంచుకోవాలి, ఇది గుర్తుంచుకోవాలి. రెండిట్లో మనకి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉమెన్ కాబట్టి, అంటే మనకి ఉమెన్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి జెండర్ ఈక్వాలిటీ ప్రకారంగా. అదేవిధంగా మనకి ఐసీసీలో కూడా మనకి బీసీసీలో కూడా వాళ్ళ శాలరీస్ కూడా పెంచారండి. అంటే ఒక్కొక్క పర్ మ్యాచ్కి ఎంత అని చెప్పేసి వాళ్ళ ఇది కూడా పెంచారు. అవి కూడా బాగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఎవరైతే మనకి భారతీయ దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీలో రంజీ ట్రోఫీలో తొలిసారిగా మహిళా అంపైర్లకు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో వాళ్ళ పేర్లు వచ్చేసరికి నేమ్స్ వచ్చేసరికి జనని అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి. సో మనకి జనని అని. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గాయత్రి అని చెప్పేసి, థర్డ్ వన్ వచ్చేసరికి మనకి వృంద రాఠీ అని చెప్పేసి ఉన్నారండి. సో ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు వీళ్ళు ముగ్గురు. సో మనము జనని అని, గాయత్రి అని, వింద్ర రాఠీ అని చెప్పి చెప్పచ్చు. సో వీళ్ళు ఉన్నారు. సో ఇక వింద్ర రాఠీ అయితే మాత్రం ముంబైకి సంబంధించిన ఆమె. సో మనకి జనని నారాయణ్ ఏం పూర్తి పేరు చెన్నైకి సంబంధించిన ఆమె. సో మనకి చెన్నైకి సంబంధించిన గాయత్రి వచ్చేసరికి ఢిల్లీకి సంబంధించిన అమ్మాయి. సో ఈ 3 పేర్లు కూడా వాళ్ళ స్టేట్స్ కూడా గుర్తుంచుకోవాలి. సో జనని నారాయణ వచ్చేసరికి చెన్నైకి సంబంధించిన అమ్మాయి, గాయత్రి ఏమేమో ఢిల్లీకి సంబంధించింది, మనకి వింద్ర రాఠీ వచ్చేసరికి ముంబై సంబంధించిన ఆమెని గుర్తుంచుకోవాలి. సో ఇవి వచ్చేసరికి క్రికెట్కి సంబంధించిందండి. మనకి రీసెంట్గా ఖతార్లో మనకి ఫుట్బాల్స్ జరుగుతుంది, వాళ్ళకి సంబంధించి ఒక 3 పేర్లు ఇచ్చారు. సో వాళ్ళ ముగ్గురు మనం ఇక్కడ చూడొచ్చు. సో వీళ్ళు కూడా మనకి లాస్ట్ టైం వార్తల్లో ఉన్నారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో వాళ్ళ పేర్లు కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఆ పేరు వచ్చేసి స్టెఫానీ ఫరాపార్టా అని చెప్పేసి, సలీమా ముఖానా సాంగా అని చెప్పేసి, యషీమి యమాషితి అని చెప్పేసి వీళ్ళ పేర్లు ఉన్నాయి. సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇవి కొంచెం కష్టంగా ఉన్నాయి, బట్ 1-2 సార్లు చూసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సో మనకి ఫిఫాని ప్లస్ ఈ యొక్క రంజీ ట్రోఫీని కంపేర్ చేసుకుంటే మనకి ఒక బిట్టు రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది విమెన్ కాబట్టి, ఉమెన్ ఎంపైర్స్ కాబట్టి. సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.